హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏమండి ఇప్పటి వరకు అదంటే పూజ దేవుడు అదంతా ఓకే, ఇది కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. ఓకే, పండగ పూట. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంకొంచెం గట్టిగా బాగున్నారా? అబ్బే, ఇక్కడ నుంచే వస్తుంది సౌండ్ అంతా, చిన్నపిల్లలు అరుస్తున్నారు. కొంచెం ఒక పూట ఉన్న వాళ్ళు వద్దులే కానీ మిగతా వాళ్ళు అరవండి ప్లీజ్. బాగున్నారా? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి రావటం, మీ అందరం కలుసుకోవటం చాలా 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 హ్యాపీగా ఉందండి. ఆ, మా సినిమా గురించి చెప్పాలి. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని ప్రతి ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు నాకు తెలిసి ఈ ట్రైలర్కి చాలామంది కనెక్ట్ అయినట్టున్నారు. చాలామంది భార్యలు భర్తలు అందరూ కనెక్ట్ అయినట్టున్నారు. అమ్మా ఓకే, మనీ ప్లాంట్ మన ఇంట్లో కూడా ఉందా? ఉండాలమ్మా, అందరి ఇళ్ళల్లో ఉండాలి మనీ ప్లాంట్. ఆ ప్లాంట్లు తీసుకొని మా సినిమాకి రండి అందరూ, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మేమంతా ఈ సినిమా చాలా కష్టపడి చేసాం అనే దానికన్నా శివాజీ అన్న అండ్ సుధీర్ అన్న ఇష్టపడి చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారండి. నేను సినిమా చూశాను, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫ్యామిలీ భార్యను చూసినప్పుడు నేను ఇలాగే చేస్తాను ఇంట్లో అని మీరు కనెక్ట్ అవుతారు. పిల్లలు నేను ఇలాగే చేస్తానని కనెక్ట్ అవుతారు. ప్రతి భర్త వాళ్ళ ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారనేది కూడా దీంట్లో చూపిస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. సో మార్చ్ 6th వస్తుంది. ఫస్ట్ ఓటీటీకి అనుకున్న సినిమా, అంటే ఈ ఓటీటీకి వెళ్ళాలి అని అనుకున్న సినిమా కాదు, ఇది థియేటర్ సినిమా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి పండగలాగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని చాలా పెద్ద పెద్దోళ్ళు రికమెండ్ చేసి థియేటర్కి వస్తున్న సినిమా. సో తప్పకుండా మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలానే సుధీర్ గారు మన డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఎటని చెప్పరా అండి, తిరిగి విష్ చేయరా ఎవరు? శివరాత్రి శుభాకాంక్షలు, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. ట్రైలర్ ఎలా ఉంది ఇంతకీ? నిజమేనండి, ఇందాక ఇమ్ము చెప్పింది, ఇటు సైడ్ నుంచి అసలు కంప్లీట్గా అవుట్ అయిపోయారు. వాళ్ళంతా పెద్దోళ్ళు పాపం, వాళ్ళని ఏం కదిలియొద్దు, మనం వీళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఓకే, ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సినిమా అంతకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరంతా ఎంజాయ్ చేస్తారు. సో మార్చ్ 6th థియేటర్స్కి వచ్చేయండి. సో ఫ్యామిలీస్తోనే రండి, అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది సినిమా. సో శివాజీ గారిని మీరు రీసెంట్గా మంగపతి కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటా ఎఫెక్ట్, ఇందులో మంచిపతిని చూద్దాం, బాగుంటుంది. సో రివర్స్లో లయ గారిని కొంచెం వైలెంట్గా చూసేద్దాం, వెరైటీగా. సో బుడ్డోడు ఎలాగ ఉన్నాడు, సో కాంబినేషన్ మీకు కొరకొడ అయిపోద్ది. సో అందరూ థియేటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో అగైన్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. సో నౌ నన్ అదర్ దాన్ శివాజీ గారు, ప్లీజ్ మీ మాటలతో. అందరికీ నమస్కారం అండి. అమ్మా నమస్కారం అందరికీ. హర హర మహాదేవ శంభో శంకర. అంటే సినిమా ప్రమోషన్ చేసుకోవటం అదంతా ఒక మా వంశీ, నిజంగా సినిమా ప్రమోషన్ అని నేను రాలేదండి, వంశీ పిలిచాడు కాబట్టి నేను వచ్చాను. అందులో స్వామివారి కళ్యాణం చూడాల్సిన అదృష్టం నాకు ఉంది కాబట్టి నేను రాజన్ పుష్పకి రావటం జరిగింది. నా పనిలో భాగంగా సినిమా తీశానండి. సినిమా బాగుంటుంది, అనుమానం ఏం లేదు, చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఎంటర్టైన్మెంటు మెయిన్గా ఉంటుంది ఈ సినిమాలో. కానీ నాకు అన్నిటికంటే కూడా అద్భుతంగా ఒకటి అనిపించింది ఇక్కడ కూర్చున్నప్పుడు, నాకు ఏ ధర్మంలో కూడా లేనటువంటి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి మన హైందవ ధర్మంలో ఉంది అనంటే ఓంకారం. ఓంకారం అనేది ఏదో పిచ్చోళ్ళు భారతీయులు అనుకుంటారు అని మాత్రం కొంతకాలం వరకు అనుకున్నారు. కానీ నాసా వాళ్ళు ప్రోబ్ను ఎప్పుడైతే సూర్యుడి దగ్గర పంపించారో దగ్గరకు వెళ్ళే కొద్దీ ఓంకారం అనే దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మన పెద్దవాళ్ళు, మన ఋషులు మహర్షులు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. ఏ మతంలో కూడా ఏ ధర్మంలో కూడా లేని ఒక గొప్ప విషయం. మన దగ్గర పాటలు, మన దగ్గర పిల్లల డాన్సులు, నాట్యాలు, నృత్యాలు, ఇంకా ఏ భాషలోనూ ఏ ధర్మంలో ఒక భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కూడా ఇటువంటివి ఉండవు. ఎక్కడున్నా కానీ ఏదో ఒకటే ఉంటుంది. కానీ ఈ ఒక్క సనాతన ధర్మంలోనే రకరకాల పాటలు, రకరకాల దేవుళ్ళు, వందల వేల చెట్టుని, పుట్టని, గొడ్డుని, గోదని అన్నిటినీ దైవంగా భావించే ఒక్క ధర్మం సనాతన హైందవ ధర్మం. ఇలాంటి ధర్మంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ధర్మంలో పుట్టినందుకు. అన్ని మతాలని గౌరవించే ఏకైక ధర్మం హైందవ సనాతన ధర్మం. ఇది ఇంత గొప్ప ధర్మం ఈ భూమి మీద, ఈ భూమి ఉన్నంతకాలం ఒకవేళ ప్రళయం వచ్చినా కానీ నిలబడే ఒకే ఒక్క గోళం భారతదేశం ఉన్నటువంటి కాశీ లాంటి పవిత్ర క్షేత్రం అనేది సనాతనంగా ఎప్పటి నుంచో మన ఋషులు మహర్షులు అందరూ చెప్తున్నారు. కాబట్టి హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఒకే ఒక్క విషయం, కైండ్నెస్, జాలి, దయ పక్కవాడి పట్ల. మనందరికి కూడా ఏమైపోతుందంటే విపరీతంగా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని బతకాలనే ఒక పరిస్థితిని మనందరం అలవాటు చేసుకుంటా ఉన్నాం. ఆనందాన్ని మిస్ అవుతూ ఉన్నాం. ఇవాళ 100 రూపాయలు సంపాదిస్తే రేపు 200 కోసం ఆలోచిస్తున్నాం. ఈ 100 దాకా వస్తే చాలని అనుకున్న వాళ్ళం మళ్ళీ 200, 300. ఈ ప్రాసెస్లో పిల్లలతో గడిపే సమయం, అమ్మా నాన్నతో, అంటే ఒక 90-80 ఏళ్ళున్న అమ్మా నాన్నలతోటి గడపాలనేటటువంటి ఒక ఆలోచనను కూడా మర్చిపోతూ ఉన్నారు అందరూ. వద్దు, డబ్బు కంటే ఆనందం కుటుంబంలోనే ఉంది, బంధువుల్లో ఉంది, ఫ్రెండ్స్లో ఉంది. ఈ ఆనందాన్ని వదులుకోకండి దయచేసి. నాకు చాలా అనిపిస్తూ ఉంది ఈ మధ్య, నాకు 50 దాటిన తర్వాత నాకు చాలా అనిపిస్తూ ఉందన్నమాట. అమ్మతో ఎక్కువసేపు గడపాలని, బంధువులతో గడపాలని. ఇది డబ్బులో లేదండి, ట్రస్ట్ మీ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎందుకో నాకు చెప్పాలనిపించింది. సినిమా అదే, బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు, అది పక్కన పడేద్దాం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సంతోషంగా, కైండ్నెస్, దీన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదండి. ఇంతకన్నా పుణ్యం, జాలి దయ అనే పుణ్యం ఇంకెక్కడా లేదు. హర హర మహాదేవ శంభో శంకర. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు దేశం బాగుండాలి, దేశంతో పాటు రాష్ట్రం, మనం అందరం, దాంతోపాటు నా సినిమా కూడా డబ్బులు రావాలి. అంతా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరినీ కలవటం, ఆ పరమశివుడిని ఈ రోజున నేను దర్శించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా తమ్ముడు వంశీ, చాలా ఒక 20-25 ఏళ్ళుగా తెలుసు వంశీ నాకు. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడికి రావటం, ఆ మహాశివుడి కళ్యాణ మహోత్సవం అనే అమ్మవారిది కళ్యాణ మహోత్సవాన్ని చూడటం, మీ అందరూ నాకు అవకాశం కల్పించడం, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో